నమస్తే అండి. జామ మొక్క చాలా బాగా కాసింది. కాసిన తర్వాత కాపయిపోయిన తర్వాత నేనేం చేశాను, మొక్కని ప్రూన్ చేసేసుకున్నానండి. అయితే ప్రూనింగ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలండి. ప్రూనింగ్ చేసేదానికి ఈ శీతాకాలం అనేది చాలా మంచి టైం అనమాట. కాపయిపోయిన తర్వాత మనం మొక్కని ప్రూన్ చేసుకోవాలి. చూడండి, లోపల వైపుకి ఏ కొమ్మలైతే చిగురిస్తాయి కదండీ! ఆ కొమ్మల్ని మనం డెవలప్ కానివ్వకూడదు. లోపల వైపుకి చిగురించే ఆ బ్రాంచెస్ని మనం డెవలప్ కానివ్వకూడదు. ఇలా బయట వైపుకి చిగురించేటట్లు మనము చూసుకోవాలన్నమాట. మొక్కకి మనం ఒక షేప్ తెచ్చుకోవాలండి. ప్రూనింగ్ ద్వారా ఒక షేప్ తెచ్చుకోవాలి. ఎందుకు అంటే మనం ఇచ్చే పోషకాలు కానీ, నీరు కానీ అన్ని బ్రాంచులకి సక్రమంగా అందాలి కాబట్టి, అలాగే గాలి, వెలుతురు సక్రమంగా మొక్కకి ప్రసరించాలి కాబట్టి అప్పుడే కిరణజన్య సంయోగక్రియ అనేది కరెక్ట్గా జరుగుతుంది. మనం ఇచ్చే పోషకాలను కూడా మొక్క కరెక్ట్గా తీసుకోగలదండి. అప్పుడే మనం అనుకున్నంత ఈల్డ్ కూడా వస్తుంది కాబట్టి ఇలా మంచిగా ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. ఆ పాత కొమ్మల్ని మనం కట్ చేసేసేయటం వలన కొత్త కొమ్మలు అనేవి వచ్చి మంచిగా చిగుర్లు అనేవి వస్తాయి. చూడండి, ఇది పడిమల్చిన మొక్క అండి. ఇప్పుడిప్పుడే ఇది ఎలాగో కాయలు కాయదు కాబట్టి మేము జామాకులు టీ చేసుకుంటామండి. అందుకే ఈ మొక్కని ఉంచుకున్నాము. అయితే ఈ మొక్కని ఎందుకు చూపిస్తున్నానంటే, చూడండి ఎలా పడితే అలా దీన్ని పెరగనిచ్చేసాను. కొమ్మల్ని చూడండి ఎలా పడితే అలా. ఇలా పెరగటం వల్ల చూడండి గుబురుగా గాలి వెలుతురు తగలకుండా లోపలంతా ఇలా ఉండటం వల్ల ఏంటి, మనకి త్వరగా డిసీజెస్ అనేవి అంటుకుంటాయి అన్నమాట. అందువల్ల ఇలా పెరగనివ్వకూడదు. మనం ప్రూనింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకే కట్ అయ్యేటట్లు చూసుకోవాలండి. అందువల్ల ఆ ప్రూనింగ్ మనం చేస్తాం కదా, ఆ టూల్స్ అనేవి షార్ప్గా ఉంచుకోవాలండి. థ్యాంక్ యూ.